వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజ అభివృద్ధి సాధ్యం. లక్షెట్పేట మండల కేంద్రంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల నిరసనగా సింగరేణి గనుల వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. వేతనాల కోసం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కార్మికులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం లక్షెట్పేట ఎంపీడీఓ కార్యాలయంలో 3 మండలాలకు స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాల చెక్కులను అందించి మాట్లాడారు. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 6 కోట్ల రూపాయలను స్వయంగా సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామని అన్నారు. ఈ సందర్భంగా దండపల్లి మండలం 703 గ్రూపులకు 62,34,770 రూపాయలు, హాజీపూర్ మండల 469 గ్రూపులకు 45,68,470 రూపాయలు, లక్షెట్పేట మండలంకు 446 గ్రూపులకు 35,57,903 రూపాయలు, మొత్తం 1,43,616 రూపాయల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను చెక్కులను అందించామని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని సమాజంలో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, స్పెషల్ ఆఫీసర్ అవినాష్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లిమేలి రాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణచందర్, దండేపల్లి మాజీ జెడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మున్ని, జిల్లా సమైక్య అధ్యక్షురాలు అనిత మరియు హాజీపూర్, లక్షెట్పేట, దండేపల్లి మండలాలు ఐకేపీ ఏపీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు మరియు సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాలు మెంబర్స్, దానికి ఆఫీస్ బియరర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. సో నిన్న గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ వడ్డీ లేని రుణాలు సంబంధించిన దాదాపు మంచిర్యాలలో 6 crores ఏమైనా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన మంజూరు అయింది, అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి దాని గురించి అవగాహన పెంచుకోవడానికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ప్రోగ్రామ్ పెట్టాల్సింది. సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏ రోజు నుంచి ఫామ్ అయింది, ఆ రోజు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేజర్ ఫోకస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మీరు చూస్తే ఫస్ట్ టైం అంటే ఫ్రీగా బస్ సర్వీస్, ఐ థింక్ ఫస్ట్ ఏమైనా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయింది అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్. దాంతో పాటు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆర్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఉమెన్ మెంబర్స్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఎక్కడైనా లేవు అంటే ఆ టైంకి మాత్రమే మేల్ మెంబర్ మీద పేరు మీద ఇస్తున్నాము. ప్రయారిటీగా ఉమెన్ పేరు మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఫామ్ చేసేసి ఐ థింక్ మన జిల్లాలో దాదాపు 22 crore వర్క్స్ విదిన్ టైం ఫ్రేమ్లో వాళ్ళు పని చేశారు. ఈ స్కూల్స్లో అన్ని చోట్లలో మంచిగా ఫెసిలిటీస్ అయింది. దాంతో పాటు ఎస్ఎస్జి సంబంధించిన చిన్న చిన్న యూనిట్స్ గ్రౌండింగ్కి కూడా మనకి టార్గెట్ ఇస్తే జిల్లాలో మంచిగా యూనిట్ గ్రౌండ్ అయింది. ఏరియాలో పర్టికులర్గా పౌల్ట్రీ యూనిట్స్ సంబంధించిన ఉండవచ్చు ఆర్ అదర్ చిన్న చిన్న యూనిట్స్ మనం చూస్తే దిస్ మిల్క్ పార్లర్, క్యాంటీన్స్ అన్ని మంచిగా నడుస్తుంది. సో ఒక్కసారి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే మాత్రం, ఉమెన్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే మాత్రం మంచిగా సమాజంలో చేంజ్ వస్తుంది. ఎందుకు ఉమెన్ ఏమైనా సేవింగ్ చేస్తే దానికి మేజర్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాని నుంచి అభివృద్ధి ఎక్కువ అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఆర్ హోల్ వరల్డ్లో కూడా ఉమెన్ ఇన్కమ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, సమాజం అభివృద్ధి అంత తొందరగా అవుతుంది. సో
ఆ దానికి పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఉమెన్ కి స్పెషల్ గా దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది, దానిలో మనం పార్టిసిపేషన్ పెంచాలి. ఆ ఆలోచనతో అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ దాని మీద మనం పని చేస్తున్నాము. ఈ రోజు ఒక ప్రెస్ నోట్ తోటి కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏమేమి జరిగింది, మనకి రుణమాఫీ ఎంత అయింది, రైతు భరోసా ఎంత ఇవ్వడం జరిగింది, ఆర్ ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇవ్వడం జరిగింది, ఎన్ని పూర్తి అయింది, ఎన్ని ఏ లెవెల్లో అయింది. సో అట్లా కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే దానికి సంబంధించిన పర్టికులర్గా ఉమెన్ సంబంధించిన మనం చెక్ చేస్తే మేజర్గా ఫస్ట్ ఫ్రీ బస్ సర్వీస్, దాంతోపాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐ థింక్ 2000 crores కంటే ఎక్కువ సబ్సిడీ అయిపోయింది. 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ, మేజర్గా ఇంటి చూడడానికి బాధ్యత అంటే సొసైటీలో ఉమెన్కి ఉంటుంది. దెన్ 500 గ్యాస్ సిలిండర్. నెక్స్ట్ అమ్మ ఆదర్శ పాఠశాలతోటి ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇచ్చి ఆల్ స్కూల్ సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన అన్ని ఇవ్వడం జరిగింది. మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన ఐకేపీ మహిళలు మాత్రమే మేనేజ్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏ సొసైటీకి ఇవ్వడం జరగలేదు. ఇక్కడ మొత్తం ఐకేపీ నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నాయి. దాంతోపాటు పెట్రోల్ బంక్ సంబంధించిన కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మందమరిలో ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా ప్లేస్లో కూడా ల్యాండ్ అండ్ ఫిజిబిలిటీ ఐడెంటిఫై చేస్తున్నాము. అడిలేని రుణాలు పర్టికులర్ అరేంజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పిండ్రు. ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు తెలుసు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మహిళలను పే చేసుకుని చేస్తా ఉన్నది. మరి మీకు తెలుసు మరి వడ్ల విషయం కానీ మీతోనే ఏవి చేయించారు. మరి ఈ రోజు క్యాంటీన్స్ కానీ ఇవన్నీ కానీ ప్లస్ మన కరెంటుకు సంబంధించి కానీ ప్రతి కార్యక్రమం కూడా మహిళల ద్వారా చేస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పిన ఆర్మీ కానీ ఇక్కడ హాస్పిటల్ కానీ మరి ఇక్కడ స్కూల్ కానీ మరి మొత్తం రాష్ట్రంలోనే అగ్రగామిగా చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో ఐబీలో మరి పెద్ద హాస్పిటల్ 360 కోట్లతోని మరి 560 పడగలతోని మరి పెద్ద ఎత్తున 24 గంటలు 3 షిఫ్ట్లతోని పనిచేయడం జరుగుతుంది. అది కూడా ఎవరు కూడా బస్ దిగితే ఆటో కూడా అవసరం లేకుండా మరి పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ పోకుండా కూడా మరి ప్రేమసారావు గారు మంజూరు చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రేమసారావు గారికి అండగా ఉండాలి. మరి మీ అందరి మహిళా సోదరుల దీవెనలతో మరి ఈ నియోజకవర్గ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు రానందున నిరసనగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్మికుల ధర్నాకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ కార్మికులతో మాట్లాడి త్వరలో సమస్యలన్నిటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కొన్ని సాంకేతిక అనివార్య కారణాల వల్ల జీతాలు ఆలస్యమైన విషయం యథార్థమేనని, త్వరలో అందరికీ వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, అలాగే 60 సంవత్సరాలు పైబడిన కార్మిక కుటుంబంలో సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్మికులు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కమిషనర్ను కలవాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ధర్నాలు నిరసనలు కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అనుకోని కొన్ని వీటి వల్ల జరిగింది తప్ప ఇదేమి మనం కావాలనుకున్నది చేసింది కాదండి. కార్మికులకు కూడా నేను హామీ ఇస్తున్నాను, శాలరీస్ అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. ఇంకా మిగతా ఇష్యూస్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. పిఎఫ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, శాలరీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, 60 ఏళ్లకు దాటిన వాళ్ళకి సంబంధించి కంపాషనేట్ అపాయింట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ అన్ని అనేటువంటి ప్రభుత్వంతో, కలెక్టర్ గారితో నేను డిస్కస్ చేసి ఆ ఇష్యూస్ అన్నిటిని సార్ట్అవుట్ చేస్తాను. వీళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్లా చేయకండి, నా దగ్గరికి రండి. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మీరు రావడానికి నాకు 24 గంటలు మీ నా డోర్ తలుపులు తెరిసే ఉంటాయండి. కాబట్టి ఇట్లా ఈ ఇష్యూస్ అనేటువంటి ఇట్లా కాకుండా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చర్చించుకుంటే బాగుంటుంది. ఇది చేయడం వల్ల కొంచెం మన కార్పొరేషన్ ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ సభాముఖంగా తమరికి అందరికీ తెలియజేయడం ఏమనగంటే, ఖచ్చితంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మనంగా డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇటువంటివి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకుందాము. నా తరపు నుంచి కానీ, మీ తరపు నుంచి కానీ ఎటువంటి ఈ హర్డిల్స్ కానీ, ఈ గ్యాప్ కానీ లేకుండా మనం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చర్చించుకొని చర్చల ద్వారానే ఇది ఇష్యూ అనేది సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేద్దాము.
సో ఈ సభాముఖంగా అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా లేబర్ సంబంధించి ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ టాప్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇష్యూస్ అనేటువంటి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటివరకు జీతాలు ఇబ్బంది ఎప్పుడు రాలేదు. కానీ ఈ మంత్ ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో మనము ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మనం డేటా అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే 2 years బ్యాక్ మనకు 354 members వర్క్ చేస్తారు ఇక్కడ 30 సంవత్సరాల నుండి. కానీ వీళ్ళు ఏంటంటే 280 క్యాడర్స్ మాత్రం మనకు వచ్చింది. ఇంకా 74 మంది క్యాడర్స్ మనకు రాలేదు. దానికోసం మనం అప్రూవల్ పంపినాం. దానికోసం జీతాలు లేట్ అయినా తప్పితే ఇంతకుముందు జీతాలు లేట్ అవ్వడం అనేది సమస్య లేదు. కాకపోతే మనకు మొత్తం జీతాలు 280 members మనం వేయచ్చు. కానీ వాళ్ళు వేస్తే వీళ్ళు ఆపాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు కూడా అప్రూవల్ వచ్చేదాకా మనం ఆపడం తప్పితే జీతాలు అనేది లేట్ అవ్వడం సమస్య లేదు. అది వాహన ఉద్యోగాలు కూడా 60 years దాటిన వాళ్ళు కూడా ఎక్కేయడానికి మనం డిఎంఏ పంపించాము. అది కూడా మనకు త్వరలో వస్తుంది. చనిపోయిన వాళ్ళకి కూడా మనకు డేటా పంపించాము. అది కూడా మనకు త్వరలో అంటే ఐఎఫ్ఎంఎస్ డేటా మొత్తం స్ట్రీమ్ అయినాక మనము అవి చేంజ్ చేస్తాం. ఎవరైనా ఏం చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఏది ఉన్నా కూడా నా దగ్గర రావచ్చు. నేను ఎప్పుడైనా నేను ఓపెన్గా ఉంటా. మీరు వచ్చి మాట్లాడండి. కార్మికులందరూ వారి సొంతంగా మన మున్సిపల్ ఆఫీస్కి సమ్మెకి వచ్చారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే ఒకటి వారసత్వ ఉద్యోగాల కొరకు, మరి అలాగే 2 నెలల నుంచి గత 2 నెలల నుంచి మనకు వచ్చేటువంటి వేతనాల గురించి రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరు కూడా ఇక్కడ బలవంతం లేకుండా వారు మనకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సమ్మె చేయడం జరిగింది. అలాగే ఈ సమ్మెకు ఇంత టైము మన కమిషనర్ గారు వచ్చి అదే హామీ మన ఏదైతే వారసత్వ ఉద్యోగాలు ఏదైతే మన చనిపోయిన వారి ప్లేస్లో వారికి ఇస్తా అని ఖచ్చితంగా సీఎంకు డాటా పంపించి చేపిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఇంకోసారి కూడా పునరావృతం రాకుండా కమిషనర్ గారు అందరికి వచ్చి ఈ కార్మికులను కూడా చెప్పడం జరిగింది. దీనికి గాను కమిషనర్ గారికి మన వైకుంఠం మన ఎస్ఐ వైకుంఠం సార్ గారికి మా కార్మికులందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఏదైతే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఆ సమస్యలు కూడా వెంటనే సమస్య కూడా క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే మన విలీన గ్రామాలు ఉన్నాయో ఆ విలీన గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా అదే గ్రామ పంచాయతీ వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విలీన గ్రామాలకు కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ జీతాలు కావాలని నేను మాత్రం మా తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టర్ నుంచి డిమాండ్ చేస్తున్నా. అలాగే దాని గురించి కూడా మేము ఎంత అంటే అంత పోరాటం చేస్తామని వారికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్ శ్రీధర్ చంద్రకళ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా తలసేమియా వ్యాధి చికిత్స పొందుతున్న వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్స్, 5,000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ లయన్స్ శ్రీధర్ చంద్రకళ దంపతులు పెళ్లి రోజు మహోత్సవాన్ని ఆసుపత్రిలో జరుపుకోవడం సంతోషకరమని, ఈ దంపతుల మాదిరిగానే ఇతరులు కూడా ముందుకు వచ్చి పుట్టినరోజు, వివాహ మహోత్సవాలు చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తుల మధ్య జరుపుకుంటే ఎంతో సహాయకారిగా ఉంటుందని అన్నారు. ప్రోగ్రాం చైర్పర్సన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా తలసేమియా వ్యాధి చికిత్స కోసం చేరుతున్నారని, వీరికి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ అవసరం ఉంటుంది. దీంతో పాటు వారికి పౌష్టికాహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దాతలు ముందుకు వచ్చి వేడుకలను ఆసుపత్రుల్లో జరుపుకుంటే సహాయకారిగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కంకనాల భాస్కర్ రెడ్డి, చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు మన శ్రీధర్ బాబు చంద్రకళ గారి పెళ్లి రోజు సందర్భంగా తలసేమియా వ్యాధి వారికి పండ్లు, అదేవిధంగా మెడిసిన్ ఒక 5,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని మా లయన్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం. మా సభ్యులు వాస్తవానికి ఏంటంటే ఈ తలసేమియా వ్యాధులు ఇక్కడోలే కాదు, కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఇది వైద్య సౌకర్యం లేవు కాబట్టి మంచిర్యాలకే వస్తారు. చిన్న పిల్లలు వారు అంటే వాస్తవం అటువంటి వ్యాధి ఎవరికి పగవాడు కూడా ఎవరికి రాకూడదు. ఆ దేవుడు వారికి ఇచ్చినందుకు వారు ఏంటంటే మన వంతు మన సహకారం చేయాలని మా లయన్స్ క్లబ్ తరఫున బర్త్డే కానీ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు ఈ తలసేమియా వ్యాధులకు నిర్వహించడం జరుగుతుంది. వారు ఎవరైనా వాస్తవానికి మీరు చూడండి అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు 8 సంవత్సరాల పిల్లలు వారి జీవితాంతం ఇదే విధంగా ఉంటుంది. అంటే రక్తం కూడా వారికి ట్రాన్స్లేషన్ చేయాలి, మెడిసిన్ అందాలి. వారికి చాలా అంటే వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇటువంటి వారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వీరికి అంటే ఇప్పుడు అనాథ ఆశ్రమంలో కానీ ఎక్కడో చేస్తున్నారు. ఈ మన తలసేమియా వ్యాధుల వారికి చేస్తే
వారు ఇంకా ఊరటం ఇస్తాయి. తల్లిదండ్రులకు ఒక ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఇది వీరు ఉన్నారని స్వచ్ఛంద సంస్థలే అని. వారు ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల వారు ఈ తలసేమియా వ్యాధిలో జరుపుకుంటే వారికి ఒక ఇది ఉంటుందని మా లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మా లయన్స్ క్లబ్ తరఫున శ్రీధర్ బాబు గారికి, చంద్రకళ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లైన్ మెంబర్ లైన్ శ్రీధర్ బాబు గారు, వారు లైన్ లేడీ చంద్రకళ గార్ల వివాహ మహోత్సవం సందర్భంగా మా అభ్యర్థన మేరకు వారు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో ఏదైతే తలసీమియా అండ్ సికిల్ సెల్ పేషెంట్స్కు నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్కి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా తలసీమియా అండ్ సికిల్ సెల్ పేషెంట్స్కి బ్రెడ్ పండ్లతో పాటుగా వారికి రెగ్యులర్గా మేము రెడ్ క్రాస్ తరఫున అందించేటువంటి మందులకు సహాయార్థం విరాళాన్ని 5,000 రూపాయలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా జన్మదినోత్సవాలు అనుకోనియండి, వివాహ మహోత్సవాలు అనుకోనియండి, మరి ఇలాంటి అకేషన్స్ని ఈ ఆశ్రమాలలో అనుకోండి, అలాగే మా బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్లో నిర్వహించి మీ వంతు సహాయ సహకారాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీరు వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ పేద ప్రజలకు, పేద పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి లైన్ శ్రీధర్ బాబు గారికి, లైన్ లేడీ చంద్రకళ గారికి మరొకసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వివాహ మహోత్సవాలను నిండా నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా 32వ సంవత్సరం సందర్భంగా మన తలసేమియా వ్యాధి రెడ్ క్రాస్ అసోసియేషన్ వారు మాకు ఈ తలసేమియా వ్యాధి కోసము సహాయం మీ డొనేషన్ ఇవ్వడం అని అడిగారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ చేంజ్ చేయాలంటే మాకు మనసు ద్రవించింది. ఇట్లా మన మంచిర్యాలలో కూడా ఇంకెవరైనా స్వచ్ఛందంగా బర్త్డేలు చేసుకున్నా ఏం చేసినా కూడా వీళ్ళకు చిన్న పిల్లలకి డొనేషన్ మెడిసిన్ కోసము, తర్వాత పండ్ల కోసము, వాళ్ళకు పూర్తిగా మెడిసిన్ బ్లడ్డే మన 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కియాలి. వీళ్ళకు ఎక్కియకపోతే వాళ్ళకు బ్లడ్ సెల్స్ అన్ని చనిపోతుంటాయి, కొత్త బ్లడ్ ఎక్కించుకుంటూనే పోవాలి. వాళ్ళ కండిషన్ బట్టి 15 రోజుల, నెల రోజుల అని వీళ్ళు చెప్తారు వీళ్ళు ఇక్కడ. కాబట్టి మెడిసిన్స్ ఇస్తారు, మళ్ళీ బ్లడ్ కూడా కంపల్సరీ ఎక్కియాలి. కాబట్టి దీనికి ఆర్థిక సహాయంగా మన మంచిర్యాల ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా ఏదైనా స్వచ్ఛందంగా సహాయ సహకారాలు దీనికి అందిస్తే ఇది మన మంచిర్యాలకు మనకు కూడా కొద్దిగా మనకు మనస్తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సహాయము అందరూ చేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరియు గర్మిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ ల్యాబ్ కోసం సేవా భారతి ఆధ్వర్యంలో సబ్ ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో ప్రతి పాఠశాలకు 10 ల్యాప్టాప్లు, 43 ఇంచుల LED స్క్రీన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని సేవా భారతి సభ్యులు రఘునాథ్ విర్రబెల్లి తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెంచుకొని విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాన్ని అందించేందుకు సేవా భారతి కృషి చేస్తుందని చెప్పారు. జిల్లాలోని మొత్తం 12 పాఠశాలల్లో సేవా భారతి ఆధ్వర్యంలో డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్శెట్టి రాజ్ కుమార్, కమలాకర్ రావు, జోగుల శ్రీదేవి, జయరామరావు, బెల్లంకొండ మురళి, రాకేష్ రేణ్వా, దుర్గా ప్రసాద్, మందల స్వాతి, ఆవిడపు రాజబాబు, బోయిని దేవేందర్, శివశంకర్, బింగి సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలలు సేవాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కొన్ని ఐటీ కంపెనీస్ సహకారంతో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటి తప్పనిసరిగా వాళ్ళకందరికి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్స్లో మేము ఇచ్చే ఈ ల్యాప్టాప్స్ తోటి, LED టీవీ తోటి, అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షను, ఒక ఇన్స్ట్రక్టర్, వీటితోటి ఒక డిజిటల్ ల్యాబ్ని ఏర్పాటు చేసి ఈ పిల్లలకు అందరికి కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పియాలి. ఎందుకంటే మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము, పేద విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా భవిష్యత్ మంచిగా ఉండాలి. వీళ్ళు రేపు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వీళ్ళకి బేసిక్
కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా మన మంచిర్యాల జిల్లా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో కూడా ఈ 10 ల్యాప్టాప్లు, ఒక ఎల్ఈడి టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్ సంవత్సరానికి, అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్టర్ని మంచిర్యాల బాయ్స్ హై స్కూల్కి అందజేస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అందించడం కోసము 10 ల్యాప్టాప్లు, ఒక ఎల్ఈడి టీవీ, అలాగే ఇన్స్ట్రక్టరు కనెక్షన్ కూడా ఇవ్వడం కోసం ముందుకొచ్చిన సేవాభారతి సంస్థ రాష్ట్ర సభ్యులు పెద్దలు రఘునాథ్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అవకాశం ఉపయోగించుకున్న మా పిల్లలందరూ కూడా కంప్యూటర్ జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వర కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, పుష్పార్చన, జలాభిషేకం, హారతి, చండీ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నరెడ్ల రామస్వామి, సురేందర్, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు అంబిలపు శ్రీనివాస్, మోతే రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అక్కల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదర్ తిరుపతి, లింగం బాపురెడ్డి, ఇందిరారెడ్డి, గురువయ్య, రవీందర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో రాష్ట్ర స్థాయి కార్మెల్ పాఠశాలల విద్యార్థులచే క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. కార్మెల్ స్కూల్ మందమరి వారిచే నిర్వహించిన ఈ స్పోర్ట్స్ మీట్కు రాష్ట్ర వ్యాప్తంగా 35 కార్మెల్ పాఠశాలలను రావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడమే కాకుండా ఖోఖో, బాస్కెట్బాల్ లాంటి పోటీలు కూడా నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడల పట్ల ఉత్సాహం కల్పించడానికి ఈ పోటీలు నిర్వహించినట్లు మందమరి కార్మెల్ పాఠశాల ఫాదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 35 పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు వివిధ రకాల క్రీడా పోటీల్లో పాల్గొని అలరించారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ గారి ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మందమరిలోని కేకే5 గనిపై పెద్ద ఎత్తున కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేసి స్థానిక ఇన్ఛార్జ్ మేనేజర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్ మాట్లాడుతూ కార్మికులకు ఎంతో ఆలంబనంగా, రక్షణగా, ధీమాగా ఉన్న 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మిక జీవితాలలో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నదని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానం, గ్రాట్యుటీ, హక్కు బోనస్, హక్కు ఉద్యోగ భద్రత హక్కు, పిఎఫ్, ఈఎస్ఐ తదితర హక్కులను హరించేలా ప్రస్తుత చట్టాలను రూపొందించారని, ఈ చట్టాల వలన కార్మికుల శ్రమ దోపిడీ జరగడమే కాక కార్మిక సంఘాలు కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నదని 1971లో అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ బ్యాంకులను, బొగ్గు గనులను, ఇతర పరిశ్రమలను జాతీయం చేసి కోట్లాది ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తే ప్రస్తుత మోడీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలోనే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నదని, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ సూచన మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని మోడీని కలిసి వెంటనే సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వెంటనే ఈ 4 కార్మిక కోడ్లను రద్దు చేయకపోతే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి మార్గదర్శకత్వంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమానికి ఐఎన్టీయూసీ సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు. కార్మిక లోకమంతా ఐకమత్యంతో కలిసి కట్టుగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా కార్యదర్శి భిక్షపతి, KK5 గని అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ హనుమండ్ల రాజేంద్ర ప్రసాద్, నాయకులు కృష్ణమోహన్, పెద్దపల్లి రాజం, కలమండ స్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించి ఈరోజు చట్టాలు అమలు చేస్తున్న ప్రక్రియలో ఇలా సింగరేణిలో జేఏసీగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, CITU, TBJK సంఘాల ఆధ్వర్యంలో ఇలా KK5 గన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే 29 చట్టాలను 4 కోడులను మార్చారో ఆ కోడులను రద్దు చేయాలని చెప్పేసి, ఏదైతే పారిశ్రామిక సంఘ సంబంధాల కోడు 2020, సామాజిక భద్రత కోడు మరి ఆ విషయాలను రద్దు చేయాలని చెప్పేసి, ఒకవేళ ఈ చట్టాలు అమలైతే భారతదేశంలో కార్మికుడు కట్టుబానిసలుగా పనిచేసిన పరిస్థితి వస్తుంది. ఇలా 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయాలంటా ఉన్నారు. ఇలా EPF చట్టాన్ని రద్దు చేస్తామంటా ఉన్నారు. ఇలా పారిశ్రామిక సంబంధాలు వివాద చట్టాలను రద్దు చేసి కార్మికునికి రక్షణ లేని విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అంటే కార్మికుడు ఈరోజు ఇన్ని సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి ఒక కండిషనల్గా చేయడాన్ని ఇలా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా కార్మిక సంఘాలు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి, కార్మికుల మధ్యలో కార్మిక సంఘాలను దూరం చేయాలని చెప్పేసి ఇలా 51% విధానాన్ని పెట్టి ఈరోజు కార్మిక సంఘాలకు మనుగడ లేకుండా పరిస్థితి చేస్తూ ఉన్నారు. అంటే ఇటు కార్మిక సంఘాలను దూరం చేసి కార్మికులను కట్టుబానిసలు చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చెప్పేసి ఇలా చట్టాలను మార్పు చేస్తూ ఉన్నారు. అయ్యా అడుగుతా ఉన్నాం, ఎవరి కోసం ఈ చట్టాలు మార్పు చేస్తూ ఉన్నాం? అనేక సమస్యల మీద కొట్టుమిట్లాడి ఇలా శ్రామిక వర్గం ఇలా చెమటొచ్చి పనిచేసిన కడుపు నిండా తినే పరిస్థితి లేదు. కట్టు బానిసలుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భద్రతలు లేవు, జీతభత్యాలు లేవు. వాటన్నిటిని కూడా నాశనం చేసుకుంటూ ఈరోజు చట్టాలు మార్చి ఇంకా నువ్వు కార్పొరేట్ శక్తులకు ఇలా శ్రామిక వర్గాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే నువ్వు ఏదైతే 4 కోడులు అమలు చేస్తా ఉన్నావో ఆ 4 కోడులను రద్దు చేసి 44 చట్టాలు అమలు చేయాలి. లేకుంటే భారతదేశంలో శ్రామిక వర్గం అంతా కూడా ఏకమై రేపొద్దున దేశవ్యాప్త సమ్మె కూడా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను పారదర్శకంగా పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిమల నర్సింగ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందమరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ వర్గాలు సమావేశమై మాట్లాడారు. గతంలో కాళేశ్వరం పుష్కరాల సమయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అవమానపరిచిందని, ప్రస్తుత పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ పేరును చేర్చకుండా ప్రోటోకాల్ను పాటించకూడదని ఎవరు చెప్పారు? అధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ వంశీకృష్ణకు పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రరాజు, ఏడుకొండల పవన్, విశాఖ రాజ్కుమార్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, జావేద్ ఖాన్, శేఖర్, విజయ్, ఖలీల్, మహంత్ రవి, మాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కలుసుకోవడం కోసం, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పడం కోసం దాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఫ్లెక్సీలలో ఫోటో కానీ పేర్లు కానీ పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చరిత్ర కలిగినటువంటి దేశ నాయకుడు కాకా వెంకటస్వామి గారు
స్వర్గీయ మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వారి మనవడు వచ్చినప్పుడు కనీసం గౌరవించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని విషయమై కూర్చోబెట్టి మాట్లాడతాం, దాని మీద మరి తెలుసుకొని దాని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆనాడు కూడా చాలా బాధపడ్డ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద మొత్తం మీద అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా బాధపడ్డారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదు. యువకుడు ముందుకొచ్చి రేస్ గుర్రంలాగా పనిచేస్తూ ఉంటే పెద్ద నాయకులు సహకరించాల్సింది పోయి ఈ రకంగా చేసారని చెప్పేసి ఆ రోజు అందరు ప్రెస్ మీట్ పెట్టారు, మేము కూడా పెట్టాం. దాన్ని మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా గత 2 రోజుల క్రితం మళ్ళీ పెద్దపల్లిలో చీరలు పంపిణీ కార్యక్రమం జరిగినప్పుడు మరి వంశీకృష్ణ గారి ఫోటో పెట్టిన ఎంపీ గారి ఫోటో లేదు, పేరు లేదు. ఇది ఎంత బాధాకరం అంటే నిజంగా కూడా పక్క పార్టీలకు కానీ వేరే వాళ్ళు చూస్తే ఎట్లుంటే పరిస్థితి, మనకు మనమే గౌరవించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కార్యకర్తలని లీడర్ని తయారు చేసి వాళ్ళను సర్పంచ్లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను వాళ్ళ పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకటస్వామి గారు మరి వారి పేరు గుర్తుకొస్తుంది. పెద్దపల్లి అంటేనే కాకా ఫ్యామిలీ. మరి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుండి మరి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపొందిన తర్వాత మరి పలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మరి ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, గడ్డం వంశీకృష్ణ గారి ఫోటో పెట్టకపోవడం, మరి వారి పేరు పెట్టకపోవడం, దాన్ని మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు వివేక్ మరి వంశీకృష్ణ గారిని అవమానిస్తున్నారో వారిని డిమాండ్ చేస్తున్నాం. మరి మంచిర్యాల అసెంబ్లీలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కావచ్చు, కాళేశ్వరం పుష్కరాలు కావచ్చు, మొన్నటికి మొన్న ఇందిరమ్మ చీరల పంపిణీ కావచ్చు, ఇలా పలు కార్యక్రమాల్లో ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం, వారి పేరు పెట్టకపోవడం ఇది వారికి కూడా అవమానమే. ఒక పార్లమెంటు సభ్యులు మీరు అతన్ని గౌరవిస్తేనే ఎమ్మెల్యేలకు విలువ ఉంటుంది. ఆదివారం 23 తారీఖు రోజు ఏదైతే పెద్దపల్లి జరిగినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా మరి మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు ఎంపీ వంశీ అన్న గారికి జరిగిన అవమానాన్ని ఈరోజు మేము మందమరి పట్టణంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చూసుకున్నట్లయితే మరి కాకా వెంకటస్వామి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గడ్డం ఫ్యామిలీకి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి అటువంటి క్రమంలో ఈరోజు యువ నాయకుడైనటువంటి మా వంశన్న గారికి ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మరియు ఈరోజు జరుగుతున్న ఇటువంటి అవమానంలో మరియు ఒక ప్రోటోకాల్ పద్ధతి అనేది మరి పెద్దలు ప్రతి ఒక్క నాయకులు కూడా తెలుసుకోవాలి. చిన్నవారైనటువంటి మీరే మాలాంటి యువ నాయకులకు ఒక దారిలో నడిపించాలి. అటువంటి యువ నాయకులు నడుస్తున్న మా యువ నాయకుడిని ఈ అడ్డు కట్టేసి కాళ్ళల్లో కట్టుపుల్ల పెట్టి ఈరోజు చేస్తున్న ఈ అవమానాన్ని మాత్రం మేమైతే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు లక్షట్పేట పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో లక్షట్పేట, దండపల్లి మరియు హాజీపూర్ మండలాల నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 306 సర్పంచ్ స్థానాలుంటే బీసీలకు కేవలం 23 స్థానాలు అంటే 7.5% మాత్రమే కేటాయించడం బీసీలను అవమానపరచడమేనని అన్నారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అందరూ ఏకమై
తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగునూరు వెంకటేశ్వర్ గౌడ్, ముత్తె సత్తన్న, నరేష్ జైన్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, పబ్బతినేని కమలాకర్రావు, ఆకుల అశోక్ వర్ధన్, గుండా ప్రభాకర్, గోపతి రాజయ్య, బందెల రవిగౌడ్, గడ్డం స్వామిరెడ్డి, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లక్షెట్పేట, హాజీపూర్, దండపల్లి మండలాల సన్నాహక సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈరోజు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అనంతరము 3 పేర్లతోటి ఏదైతే సర్పంచ్ల ఆశావాయుల జాబితా తయారు చేసి అందులో ఉత్తమమైనటువంటి క్యాండిడేట్ ని ఎంపిక చేసి రానున్న రోజుల లోపల కాంగ్రెస్ కానీ ధీటైన పోటీ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం లోపల మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారి నేతృత్వం లోపల ముందుకు పోతా ఉన్నది. ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్పుల తడకగా ఉన్నది. బీసీ మంత్రులు, ముఖ్యంగా బీసీ పక్షపాతమని చెప్పుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఎక్కడికి పోయినని నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీలకు ఇంత దయనీయమైనటువంటి స్థితి లోపల, బిచ్చగాళ్లకు కూడా ఏనటువంటి స్థితి లోపల 1 స్థానం 2 స్థానం లేని స్థానాల లోపల బిచ్చగాళ్ల కన్నా అధ్వానంగా మీ ప్రభుత్వం బీసీలను చూస్తా ఉన్నది. ఇది సరి అయినటువంటి విధానం కాదు. బీసీలు రానున్న రోజుల లోపల తమకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటారు. కాంగ్రెస్ ను మట్టిపాలు చేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. అన్నిటికి కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రికి ఏదో ఎన్నికలు పెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఎన్నికలు పెడతలేడు ముఖ్యమంత్రి. కేవలము కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి గనక ఆ 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలని ఇవాళ ముఖ్యమంత్రి ఎన్నికలు పెడుతున్నాడు. మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ విషయం చెప్పాలి. ఈ ఊరికి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వందే. రోడ్ల పైసలు కేంద్ర ప్రభుత్వానియే, ఊర్ల కట్టే రైతు వేదికలు, శ్మశాన వాటికలు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే, ఊర్లో పెట్టే చెట్ల పైసలు కేంద్ర ప్రభుత్వమే, ఊర్ల బుక్కల పైసలు కేంద్ర ప్రభుత్వానియే. ఇలా ఊర్లలో ఏదైతే పనికి ఆహార పథకం ఉందో అవి కేంద్ర ప్రభుత్వం నిధులే, వడ్లు కొనేది కేంద్ర ప్రభుత్వమే. ఇట్లా వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానియే గనక భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లలో బీఫామ్లు ఉన్నాయి, సింబల్లు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావచ్చు. నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో సాధ్యమవుతుందని మనం ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. రెండో విషయం, అన్నిటికంటే ఎక్కువ మోసం చేసింది బీసీలకు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% తోటే లోకల్ ఎన్నికలకు పోతామన్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో కోర్టు పేరు మీద డ్రామాలు, జంతర్ మంతర్ దగ్గరికి పోయి ధర్నాలు చేసిండు. కానీ ఇవాళ ఆఖరికి ఏమంటాడు, 42% రిజర్వేషన్ కాదు, నేను పాత రిజర్వేషన్లను బట్టి ఇలా ఎన్నికలకు పోతా అంటాను. పాత రిజర్వేషన్ బట్టి బీసీలకు 24-25% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 23 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు ఇచ్చారు. 23 గ్రామ పంచాయతీలు అంటే 7.5%. ఇది మరి మన ముఖ్యమంత్రి బీసీల మీద చూపుతున్న ప్రేమ. 5 మండలాలు ఉన్నాయి మన జిల్లాలో, 5 మండలాలు. 5 మండలాలలో కోటపల్లి, భీమారం, కాసిపేట, మందమరి, తాండూరు 5 మండలాలలో నెన్నెల, తాండూరు కాదు నెన్నెల 5 మండలాలలో ఒక్క రిజర్వేషన్ కూడా బీసీలకు రాదు. మన దండపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉంటే 4-5 ఏళ్ళ బీసీలకు ఇచ్చారు, అంటే 10%. ఆజీపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 1 బీసీలకు. ఇట్లా సర్పంచ్లలో కూడా బీసీలకు రావాల్సిన 25% ప్రకారము మన మంచిర్యాల జిల్లాలో కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
ప్రతి మండలంలో 25% రిజర్వేషన్ మీరు పాత దాని ప్రకారం ఇచ్చినా కూడా బీసీలకు రావాలి. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దాన్ని బట్టి పోతే 42% రిజర్వేషన్ రావాలి. ఇట్లా బీసీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన చేతుల్లో ఉండే మరి బీసీలకు 42% మంత్రిత్వ శాఖల మీరు ఎంతమంది బీసీలకు మంత్రులు ఇచ్చారు? 42% మీరు మంత్రులలో ఎందుకు అమలు చేయలేదు? కార్పొరేషన్ చైర్మన్లు మొన్న కూడా 2 కొత్త కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఆ 2 కూడా జనరల్కి ఇచ్చింది. ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లలో మీరు బీసీలకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వవు, మంత్రి పదవులు ఇవ్వవు, నువ్వు చెప్పిన 42% అమలు చేయవు, పాత రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సిన 25% కూడా అమలు చేయకుండా కేవలం 7-8% ఇచ్చి ఇవాళ మంచిర్యాల జిల్లాలో బీసీలను మోసం చేస్తుండే ముఖ్యమంత్రి. వార్డు మెంబర్లలో కూడా చూస్తే మొత్తం మన మంచిర్యాల జిల్లాలో 12% రిజర్వేషన్ బీసీలకు వస్తారు. మరి ఇదేనా మీరు బీసీలకు చేస్తున్న న్యాయం? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైన కనుక మనం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బీసీలను మోసం చేశాం. ఇంకా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు తులం బంగారం, నెలకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ మనం పోయి చూసుకుంటే 2 సంవత్సరాల నుంచి చెత్త తీసేటోడు కూడా లేడు. ఎందుకంటే ₹1 నిధి లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో KK5 గని వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ 44 కార్మిక చట్టాల నుండి 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా విధానాన్ని అమల్లోకి తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు సింగరేణిలో గనుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని దినాలను పెంచడం, ఉద్యోగులను ఫిక్స్డ్ టైంగా మార్చడం, PF విధానాల్లో మార్పులు చేయడం వలన కార్మికుల హక్కులు హరించి వేస్తుందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 44 కార్మిక చట్టాలను తిరిగి అమల్లోకి తేవాలని, 4 కోట్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టామని, ప్రభుత్వం దిగిరాని పక్షంలో కార్మిక సంఘాల కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, CITU, TBGKS, INTUC సంఘాలు పాల్గొన్నాయి. ఈరోజు INTUC సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించి మెమోరాండం కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దలు తెలిపడం జరిగింది. వారి పిలుపుని మరి స్వీకరించినటువంటి కార్మిక లోకం ఈ రోజున మందమరి ఏరియాలో కూడా KK5 గన్ పైన కార్మిక వర్గం అంతా ఐకమత్యంతో ఇవాళ మేనేజ్మెంట్కు ఈ 4 కోట్లకు వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ మోడీ నాయకత్వంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత NDA ప్రభుత్వము పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఒక ముద్ర వేసుకుంటున్నది. నిన్న బీహార్ ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి వాపును చూసి బలుపులా భావిస్తున్న నరేంద్ర మోడీ ఒక దొంగ గెలిపి లేని ఓట్లను కూడా వేయించుకొని ఒక బ్రహ్మాండంగా గెలిచినా అని చెప్పేసి విర్రవీగుతూ ఇదే అదునుగా భావించి ఇవాళ కార్మిక చట్టాలను 4 కోట్లు కుదించి మొన్న శుక్రవారం 21వ తారీఖు నుండి ఆ కోట్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చికాగోలో అమరవీరులు తమ ప్రాణత్యాగం చేసి 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి 8 గంటల పని విధానం తీసుకొస్తే వాళ్ళ త్యాగాలను కూడా అవగాహన చేస్తూ 12 గంటల పని విధానాన్ని తిరిగి తీసుకొచ్చడానికి నరేంద్ర మోడీ చేస్తున్న కుట్రలని కార్మిక వర్గం వ్యతిరేకించే అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు మనం కాపాడుకునే బాధ్యత ప్రభుత్వ రంగ ఉద్యోగులుగా మనందరిపైన ఉన్నది. ఇలా ప్రైవేట్ సంస్థలో కూడా 12 గంటల పని విధానం తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలో పనిచేసే కార్మికుల రక్తాన్ని తాగడానికి, ప్రభుత్వ రంగ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల రక్తం తాగడానికి, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కుట్రని మనందరం కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1971లో ఇవాళ బొగ్గు గనులను జాతీయకరణ చేసి, బ్యాంకులను జాతీయకరణ చేసి లక్షలాది ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు సృష్టిస్తే మోడీ నాయకత్వంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసి అదానీ అంబానీకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని కార్మిక మంత్రి వ్యతిరేకించే అవసరం ఉన్నది. ఇవాళ ఉద్యోగ భద్రత మనం కాపాడుకోవాలన్నా కానీ 3వ యాక్టు
అదేవిధంగా లాభాల బోనస్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అన్ని హక్కులని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది, వారి నిర్ణయాలను వ్యతిరేకించే అవసరం ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే ధర్నా కార్యక్రమంలో కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, జీఎం కార్యాలయం ముట్టడి కావచ్చు, ఆ కార్యక్రమంలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క బలాన్ని చూపకపోతే మాత్రం మోడీ ఇదే మన నిర్ణయాలను ఇదే పోకడు కొనసాగిస్తారు. కాబట్టి అతని యొక్క ఆగ్రహాలకు మరి అంతఃపరించే అవసరం ఉన్నది. కాబట్టి కార్మిక వర్గం అంతా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ గోల్డ్ కప్ పోటీలకు ఈ నెల 30న జిల్లా జట్టు ఎంపిక. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రికెట్ గోల్డ్ కప్ పోటీలో పాల్గొనేందుకు 23 సంవత్సరాల పైబడిన 4 క్రీడాకారులు, మిగతా 12 మంది 16 నుండి 23 సంవత్సరాల లోపు వయసు గల వారిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంపిక చేసే కేంద్రానికి ఈ నెల 30న ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోచ్లు జాడి శేఖర్, అల్లం గౌతమ్ తదితరులు, కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన్నవారి పట్టణంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గడివల్ల నరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించే గోల్డ్ కప్ దాని సందర్భంగా మంచిర్యాల జిల్లాలో 30వ తారీఖు క్రికెట్ సెలక్షన్ జరుగుతాయని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి పట్టణ కేంద్రంలో పత్రికల సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సెక్రటరీ ధరం గురువారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గోల్డ్ కప్ జట్టు ఎన్నికలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లా జట్టులను ఎంపిక చేసే కార్యక్రమంలో మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం 30 తారీఖు జిల్లా కేంద్రంలో గోల్డ్ కప్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 23 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 4, 16 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మరి కనీసం ఒక 10 మంది నైపుణ్యం గల మారుమూల మండలాల నుంచి నైపుణ్యం గల క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసి 16 మందితో గోల్డ్ కప్ మంచిర్యాల జిల్లా జట్టును మరి మంచిర్యాల జిల్లా సెక్రటరీ సీనియర్ క్రీడాకారులు అల్లం వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో సీనియర్ కోచ్ జాడి శేఖర్ గారు, మరొక కోచ్ గౌతమ్ గారు, మరొక కోచ్ శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, పాషా, ప్రకాష్, ఇలా మంచిర్యాల జిల్లా 10 మంది ముఖ్యమైన సభ్యుల పర్యవేక్షణలో ఈ జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికకు రాష్ట్ర కమిటీ నుండి ఒకరు అబ్జర్వర్గా హాజరవుతారు. ఎటువంటి పైరవీలకు కానీ ఎటువంటి లాభాపేక్షణ లేకుండా నీతిగా నిజాయితీగా ఈ సెలక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అండర్-16, అండర్-19, అండర్-23 మరియు సీనియర్ జట్టు 4 కేటగిరీలలో మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ TCA 4 జట్లను పూర్తి స్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి గతంలో
కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA మరి మంచిర్యాల జిల్లా క్రికెట్ క్రీడాకారులకు ఏ విధంగా అన్యాయం చేసింది, మరి ఏ విధంగా జిల్లా జట్టును చూపిస్తూ లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి HCA సభ్యులపైన కూడా ఇక ఉన్నటువంటి TCA కమిటీ DCP గారికి CBCIDకి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా ఈరోజు HCAను, మీరు ఇన్ని సంవత్సరాలుగా మరి క్రికెట్ పేరు చెప్పుకొని మరి మంచిర్యాల జిల్లాలో అండర్-16 కానీ అండర్-19 కానీ అండర్-23 కానీ సీనియర్ కానీ ఈ 4 కేటగిరీలలో మీరు జట్టులను మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం బస్టాండ్ ఏరియాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజలతో కలిసి సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వందేమాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయినందున దేశవ్యాప్తంగా వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి దేశ ప్రజలను ఐక్యం చేయడానికి ఉపయోగించిన వందేమాతర గీతం ఒక అస్త్రంలా పనిచేసి స్వాతంత్రం సిద్ధించేందుకు ఎంతో దోహదపడిందని అన్నారు. ఇప్పటికీ కూడా వందేమాతర గీతం ద్వారా ప్రజల్లో దేశ సమైక్యతను పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులందరూ వారికి మరి బ్రిటిష్ వారు తుపాకీ గుండు ఎక్కువ పెట్టినా కానీ వందే మాతరం అని అన్నారు. జైల్లో వేసినా కానీ వందే మాతరం అని అన్నారు. మరి వాళ్ళంతా స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువును మనం పీలుస్తున్నాం. కాబట్టి మనం ఆ వందే మాతరం గురించి మనం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేలా, మరి ప్రతి ఒక్కరికి దేశభక్తి చాటేలా ఈ ప్రోగ్రాం ఉండాలని డిజైన్ చేసి మరి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా మీ తరగతి గదుల్లో వందే మాతరం అంటే భరతమాతకు వందనం, మరి మన దేశానికి సేవ చేయాలి. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయాలి, మీ ఊరికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలి. మరి సేవ అంటే ఏంటిది? మరి పక్కనున్న వాళ్ళకు సహాయం చేయడము, మరి మీ పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవడము, ప్రతి ఒక్కరిని ప్రేమగా దయతో చూడడము, ఇవన్నీ కూడా దేశ సేవ కిందే వస్తాయి. కాబట్టి మీరందరూ ఆ దేశ సేవకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మీరు రాబోయే రోజుల్లో భారతీయ పౌరులు కాబట్టి మీరు ఖచ్చితంగా మరి దేశ సేవ చేసేటట్టు తయారు కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చటర్జీ గుర్తుపెట్టుకోండి, మనం రోజు స్కూల్లో పాడే ఈ పాటలు బంకం చంద్ర చటర్జీ అని 1870లో ఒక నవల కోసం ఈ పాట రాస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సమావేశంలో ఈ పాటను పాడటంతో వందే మాతరం అంటే మన భూతల్లికి వందనాలు చెప్పే అర్థం వచ్చే విధంగా ఈ పాట ఉంది కనుక స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమయంలో వందే మాతరం అనుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా మారి ఈరోజు ప్రతి స్కూళ్ళలో ఈ పాటను ముందుగానే మనం పాడి స్కూల్ లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి అద్భుతమైన ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పల్లెలో వాడలో స్కూల్ పిల్లలతో అందరు కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయాలి అని చెప్పేసి దీన్ని మనకు ఈ పిలుపునివ్వడంతో ఈరోజు మన మందమరి పట్టణంలో మన భారతదేశాన్ని ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలన గజగజలాడేలా ఒక ఉద్రేకాన్ని సృష్టిస్తూ ఈరోజు
స్వాతంత్రం రావడానికి అదొక ముఖ్య పాత్ర పోషించి మన వందే మాతర గీతం. ఇప్పటికీ కూడా ఇది ప్రతి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ గానం రాగానే వాళ్ళకు ఒక దేశభక్తి అనేది ఒక శక్తిలా మారి ఈరోజు నా దేశం, నా కుటుంబం, నా ప్రాంతం, నాది అనేది ఒక సొంతగా అనిపించే ఒక ఏకైక నినాదమే వందే మాతరం. అలాంటిది ప్రతి ఒక్కరికి మరొకసారి సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి ఒక్కరూ వీరికి గుర్తుండాలని, అది వాడవాడల్లో కానీ పల్లెల్లో కానీ. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామంలో 7 సంవత్సరాల బాలిక అదృశ్యం కలకలం రేపుతుంది. శనిగారపు శేఖర్ అనే మేకల కాపరి తన భార్యతో పాటు 2 పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. నిన్న సాయంత్రము తన చిన్న కుమార్తె మహన్విత ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం దొరకలేదు. తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనతో గ్రామమంతా గాలించిన జాడ దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రమణమూర్తి, దండపల్లి ఎస్ఐ దాసుద్దీన్ ఆధ్వర్యంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించి అనుమానితులుగా భావించిన కొందరిని ప్రశ్నించారు. అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి 7 సంవత్సరాల అమ్మాయి మహన్విత, ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది. 7 గంటలకు ఇంటికి వచ్చింది. మళ్ళీ ఆడుకుంటూనే వెళ్ళింది. తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రాకపోవడంతో మొత్తం పాప కనిపిస్తుందని చెప్పి వెతికారు. వెంటనే మాకు పోలీసులకు సమాచారం అందిగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి తెల్లారి వెతికాము. ప్రజెంట్ మిస్సింగ్ ఉంది పాప. దానికోసం డాగ్ స్క్వాడ్ పిలిపించి ఈ విషయం చేస్తున్నాము. ఇంకా అన్ని కొనాలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. నిన్న సాయంత్రం మాకు మేము దగ్గరకు వచ్చిన స్నానం చేసిన మరి ఛాయ్ పెట్టినాము. ఛాయ్ పెట్టి వచ్చింది, కాలు కడుక్కున్నా, ఛాయ్ తాగింది, రోడ్ ఎక్కిన మరి నేను రోడ్ ఎక్కింది కానీ సపోర్ట్ చేయకున్నా. ఇక మళ్ళీ ఒక 10-15 నిమిషాలకు పిలిచిన వరకు అమ్ములు అంటే అమ్ములు లేదు సార్. ఒక 15 నిమిషాలు అనిపిస్తుంది సార్. నాకు గాడి మీద ఒక్కరి అనుమానం, కట్టే బాబు గారు వాడు అప్పుడిప్పుడు తీసుకుపోయి అవి కొనిచ్చి దుకాణాలు తీసుకుపోయి సార్. మేము వద్దు అన్నా కానీ ఇగో నాకు చిన్నోళ్ళు లేరుగా నేను పావురం కొద్ది కొనిస్తున్నా అని చెప్పు సార్.
చెప్పిన సార్ మాకలు చెప్తా ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకు బిడ్డ పోతుంది సార్ కానీ నిన్న పోలే సార్ నిన్న ఫీవర్ వచ్చిందని చెల్లెనే ఉండు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజ అభివృద్ధి సాధ్యం. లక్షెట్పేట మండల కేంద్రంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల నిరసనగా సింగరేణి గనుల వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. వేతనాల కోసం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.